విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సి ఎస్జిటి టెక్స్ట్ బుక్లను మొదటి పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. మొదటి పాఠం శిశువు యొక్క వికాసం. ఇందులో 11 నుంచి 13 పేజీ వరకు ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఏ దశలో ఎదురుగా ముగ్గురు వ్యక్తులను నిలబెట్టి పొట్టి పొడవు లావు ఎవరు అంటే చెప్పగలడు, ఎదురుగా లేనప్పుడు చెప్పలేడు? 1 అమూర్త ప్రచారక దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 పూర్వ ప్రచారక దశ, 4 సంవేదన చాలక దశ. ఏ దశలో ఎదురుగా ముగ్గురు వ్యక్తులను నిలబెట్టి పొట్టి పొడవు లావు ఎవరు అంటే చెప్పగలడు, ఎదురుగా లేనప్పుడు చెప్పలేడు? 1 అమూర్త ప్రచారక దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 పూర్వ ప్రచారక దశ, 4 సంవేదన చాలక దశ. కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉందని భావిస్తారు. మేక్ ఏ బిలీవ్ ప్లే దశ. 1 పూర్వ భావనాత్మక దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 అంతర్బుద్ధి ఆలోచన దశ, 4 అమూర్త ప్రచారక దశ. కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉందని భావిస్తారు. 1 మేక్ ఏ బిలీవ్ ప్లే దశ, 1 పూర్వ భావనాత్మక దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 అంతర్బుద్ధి ఆలోచన దశ, 4 అమూర్త ప్రచారక దశ. అంతర్బుద్ధి ఆలోచన దశ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 1 5 నుంచి 7 సంవత్సరాల వరకు, 2 7 నుంచి 11 సంవత్సరాల వరకు, 3 10 నుంచి 11 సంవత్సరాల వరకు, 4 నుంచి 7 సంవత్సరాల వరకు. అంతర్బుద్ధి ఆలోచన దశ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 1 5 నుంచి 7 సంవత్సరాల వరకు, 2 7 నుంచి 11 సంవత్సరాల వరకు, 3 10 నుంచి 11 సంవత్సరాల వరకు, 4 నుంచి 7 సంవత్సరాల వరకు. పూర్వ భావనాత్మక దశ ఎంత వయసు వరకు ఉంటుంది? 1 2 నుంచి 7 సంవత్సరాలు, 2 4 నుంచి 7 సంవత్సరాలు, 3 2 నుంచి 4 సంవత్సరాలు, 4 7 నుంచి 11 సంవత్సరాలు. పూర్వ భావనాత్మక దశ ఎంత వయసు వరకు ఉంటుంది? 1 2 నుంచి 7 సంవత్సరాలు, 2 4 నుంచి 7 సంవత్సరాలు, 3 2 నుంచి 4 సంవత్సరాలు, 4 7 నుంచి 11 సంవత్సరాలు. 2 సమాన పరిమాణంలో ఉన్న మట్టి గోళను తీసుకొని ఏది పెద్దదంటే రెండు సమానం అంటారు. తర్వాత వారి ఎదురుగానే వాటిలో ఒక దానిని సాగదీసి ఈ రెండిట్లో ఏది పరిమాణంలో పెద్దని అంటే సాగదీసిన మట్టి గోళీయే పరిమాణంలో పెద్దని చెప్పడం దేనికి ఉదాహరణ? 1 పదిలపరుచుకునే భావనాలోపం, 2 అవిపర్యాత్మక భావనాలోపం, 3 తార్కిక ఆలోచన లోపం, 4 నిగమనాత్మక ఆలోచన లోపం. 2 సమాన పరిమాణంలో ఉన్న మట్టి గోళను తీసుకుని ఏది పెద్దది అంటే 2 సమానం అంటారు. తర్వాత వారి ఎదురుగానే వాటిలో ఒక దానిని సాగదీసి ఈ రెండిట్లో ఏది పరిమాణంలో పెద్దదంటే సాగదీసిన మట్టి గోళీయే పరిమాణంలో పెద్దదని చెప్పడం దేనికి ఉదాహరణ? 1 పదిలపరచుకునే భావనాలోపం, 2 అవిపర్యాత్మక భావనాలోపం, 3 తార్కిక ఆలోచన లోపం, 4 నిగమనాత్మక ఆలోచన లోపం. ఏ దశలో కాల స్థల సంఖ్యాభావనలు ఏర్పడతాయి? 1 అమూర్త ప్రచారక దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 పూర్వ ప్రచారక దశ, 4 సంవేదన చాలక దశ. ఏ దశలో కాల స్థల సంఖ్యాభావనలు ఏర్పడతాయి? 1 అమూర్త ప్రచారక దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 పూర్వ ప్రచారక దశ, 4 సంవేదన చాలక దశ. మూర్త ప్రచారక దశ ఎంత వయసు వరకు ఉంటుంది? 1 4 నుంచి 7 సంవత్సరాల వరకు, 2 2 నుంచి 4 సంవత్సరాల వరకు, 3 8 నుంచి 12 సంవత్సరాల వరకు, 4 7 నుంచి 11 సంవత్సరాల వరకు. మూర్త ప్రచారక దశ ఎంత వయసు వరకు ఉంటుంది? 1 4 నుంచి 7 సంవత్సరాల వరకు, 2 2 నుంచి 4 సంవత్సరాల వరకు, 3 8 నుంచి 12 సంవత్సరాల వరకు, 4 7 నుంచి 11 సంవత్సరాల వరకు. ఏ దశలో వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు? 1 అంతర్బుద్ధి దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 పూర్వ భావనాత్మక దశ, 4 అమూర్త ప్రచారక దశ. ఏ దశలో వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు? 1 అంతర్బుద్ధి దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 పూర్వ భావనాత్మక దశ, 4 అమూర్త ప్రచారక దశ. పూర్వ ప్రచారక దశ వయసు: 1 5 నుంచి 7 సంవత్సరాల వరకు, 2 2 నుంచి 7 సంవత్సరాల వరకు, 3 4 నుంచి 7 సంవత్సరాల వరకు, 4 7 నుంచి 11 సంవత్సరాల వరకు. పూర్వ ప్రచారక దశ వయసు: 1 5 నుంచి 7 సంవత్సరాల వరకు, 2 2 నుంచి 7 సంవత్సరాల వరకు, 3 4 నుంచి 7 సంవత్సరాల వరకు, 4 7 నుంచి 11 సంవత్సరాల వరకు. బొమ్మలకు స్నానం చేయించి జోలపాట్లు పాడటం ఏ దశలో కనిపిస్తుంది? 1 పూర్వ భావనాత్మక దశ, 2 అంతర్బుద్ధి ఆలోచన దశ, 3 మూర్త ప్రచారక దశ, 4 సంవేదన చాలక దశ. బొమ్మలకు స్నానం చేయించి జోలపాట్లు పాడటం ఏ దశలో కనిపిస్తుంది? 1 పూర్వ భావనాత్మక దశ, 2 అంతర్బుద్ధి ఆలోచన దశ, 3 పూర్వ ప్రచారక దశ, 4 సంవేదన చాలక దశ. మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ: 1 సంవేదన చాలక దశ, 2 పూర్వ ప్రచారక దశ, 3 అమూర్త ప్రచారక దశ, 4 పూర్వ ప్రచారక దశ. మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ: 1 సంవేదన చాలక దశ, 2 పూర్వ ప్రచారక దశ, 3 అమూర్త ప్రచారక దశ, 4 మూర్త ప్రచారక దశ. ఆమ్ కేంద్రీకృత భావన లక్షణాలు ఏ దశలో కనిపిస్తాయి? 1 సంవేదన చాలక దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 పూర్వ ప్రచారక దశ, 4 అమూర్త ప్రచారక దశ. ఆమ్ కేంద్రీకృత భావన లక్షణాలు ఏ దశలో కనిపిస్తాయి? 1 సంవేదన చాలక దశ, 2 మూర్త ప్రచారక దశ, 3 పూర్వ ప్రచారక దశ, 4 అమూర్త ప్రచారక దశ.
ఏ దశలో భాషా వికాసం వేగంగా ఉంటుంది? 1 పూర్వ భావనాత్మక దశ, 2 సంవేదన చాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ఏ దశలో భాషా వికాసం వేగంగా ఉంటుంది? 1 పూర్వ భావనాత్మక దశ, 2 సంవేదన చాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. ఏ దశలో నిగమనాత్మక ఆలోచన ప్రారంభమవుతుంది? 1 పూర్వ ప్రచాలక దశ, 2 సంవేదన చాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. ఏ దశలో నిగమనాత్మక ఆలోచన ప్రారంభమవుతుంది? 1 పూర్వ ప్రచాలక దశ, 2 సంవేదన చాలక దశ, 3 అమూర్త ప్రచాలక దశ, 4 మూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ ఎన్నో సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది? 1 10వ సంవత్సరం, 2 11వ సంవత్సరం, 3 9వ సంవత్సరం, 4 12వ సంవత్సరం. అమూర్త ప్రచాలక దశ ఎన్నో సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది? 1 10వ సంవత్సరం, 2 11వ సంవత్సరం, 3 9వ సంవత్సరం, 4 12వ సంవత్సరం. ఏ దశలో యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ లాంటి పండ్లను రంగు, రుచి, ఆకారాలను వర్గీకరించగలరు? అవన్నీ పండ్లని సామాన్యీకరించగలరు? 1 అమూర్త ప్రచాలక దశ, 2 పూర్వ భావనాత్మక దశ, 3 అంతర్బుద్ధి ఆలోచన దశ, 4 మూర్త ప్రచాలక దశ. ఏ దశలో యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ లాంటి పండ్లను రంగు, రుచి, ఆకారాల ఆధారంగా వర్గీకరించగలరు? అవన్నీ పండ్లని సామాన్యీకరించగలరు? 1 అమూర్త ప్రచాలక దశ, 2 పూర్వ భావనాత్మక దశ, 3 అంతర్బుద్ధి ఆలోచన దశ, 4 మూర్త ప్రచాలక దశ. క్రింది వానలో సరికానిది? 1 ఈ దశలో పదిలపరుచుకునే భావన, అవిపర్యాత్మక భావన ఏర్పడుతుంది. అమూర్త ప్రచాలక దశ. 2 ఈ దశలో సమస్య పరిష్కార శక్తి ఉండదు. మూర్త ప్రచాలక దశ. 3 ఈ దశలో సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయని గ్రహించగలరు. అమూర్త ప్రచాలక దశ. 4 ఈ దశలో ఊహించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. అమూర్త ప్రచాలక దశ. క్రింది వానలో సరికానిది? 1 ఈ దశలో పదిలపరుచుకునే భావన, అవిపర్యాత్మక భావన ఏర్పడుతుంది. అమూర్త ప్రచాలక దశ. 2 ఈ దశలో సమస్య పరిష్కార శక్తి ఉండదు. మూర్త ప్రచాలక దశ. 3 ఈ దశలో సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయని గ్రహించగలరు. అమూర్త ప్రచాలక దశ. 4 ఈ దశలో ఊహించే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. ఇది కూడా అమూర్త ప్రచాలక దశ అంటున్నారు. క్రింది వానలో సరికాని చెప్పమంటున్నారు. క్రింది వానలో సరికానిది? 1 ఈ దశలో పిల్లవాడు ఉద్దీపనని ఎదురుగా స్పష్టంగా చూస్తేనే పరిష్కరించుకోగలడు. మూర్త ప్రచాలక దశ. 2 ఈ దశలో తనకు తెలిసిన దారిలో ఇంటికి చేరుకోగలడు, కానీ ఎలా ఇంటికి వచ్చావని అడిగితే వివరించలేడు. అంతర్బుద్ధి ఆలోచన దశ. 3 ఈ దశలో సంకేతాలు, ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతాడు. పూర్వ ప్రచాలక దశ. ప్రతి తార్కిక ప్రచారం తిరిగి చేయవచ్చు అనే భావన ఏకపోవడాన్ని బదిలపరుచుకునే భావన లోపం అని అంటారు. ఈ క్రింది వల్ల సరికానిది? ఈ దశలో పిల్లవాడు ఉద్దీపన ఎదురుగా స్పష్టంగా చూస్తేనే పరిష్కరించుకోగలడు. మూర్త ప్రచాలక దశ. 2 ఈ దశలో తనకు తెలిసిన దారులు ఇంటికి చేరుకోగలడు, కానీ ఎలా ఇంటికి వచ్చేవంటే వివరించలేడు. అంతర్బుద్ధి ఆలోచన దశ. 3 ఈ దశలో సంకేతాలు, ప్రతీకలతో ప్రత్యక్ష చర్యలను చేపడతాడు. పూర్వ ప్రచాలక దశ. 4 ప్రతి తార్కిక ప్రచారాన్ని తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడాన్ని బదిలీపరుచుకునే భావన లోపం అని అంటారు. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఏ దశలో ఎదురుగా 3 వ్యక్తులు నిలబెట్టి పొట్టి, పొడవు, లావు ఎవరు అంటే చెప్పగలడు? ఎదురుగా లేనప్పుడు చెప్పలేడు. కరెక్ట్ ఆన్సర్ అండి మూర్త ప్రచాలక దశ. ఏ దశలో ఎదురుగా 3 వ్యక్తులు నిలబెట్టి పొట్టి, పొడవు, లావు ఎవరు అంటే చెప్పగలడు? ఎదురుగా లేనప్పుడు మాత్రం చెప్పలేడు. మూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 2. కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉందని భావిస్తారు. మేక్ ఏ బిలీవ్ ప్లే దశ ఏమంటారంటే కరెక్ట్ ఆన్సర్ 1 పూర్వ భావనాత్మక దశ. కదిలే వస్తువులన్నిటికీ ప్రాణం ఉందని బాధిస్తాడు. ఏ దశ అంటే పూర్వ భావనాత్మక దశ. మీకే బిలీవ్ ప్లే దశ ఏంటంటే పూర్వ భావనాత్మక దశ. కరెక్ట్ ఆన్సర్ 1. అంతర్బుద్ధి ఆలోచన దశ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 4 నుంచి 7 సంవత్సరాల వరకు. అంతర్బుద్ధి ఆలోచన దశ ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది అంటే 4 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 4. పూర్వ భావనాత్మక దశ ఎంత వయసు వరకు ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ 2 నుంచి 4 సంవత్సరాల వరకు. పూర్వ భావనాత్మక దశ ఎంత వయసు వరకు ఉంటుందంటే 2 నుంచి 4 సంవత్సరాల వరకు. కరెక్ట్ ఆన్సర్ 3. 2 సమాన పరిమాణంలో ఉన్న మట్టి గోళని తీసుకొని ఏది పెద్దది అంటే 2 సమానం అంటారు. తర్వాత వారి ఎదురుగానే వాటిలో ఒకదానిని సాగదీసి ఈ రెండిట్లో ఏది పరిమాణంలో పెద్దదంటే సాగదీసిన మట్టి గోళీ పరిమాణంలో పెద్దదని చెప్పడం దేనికి ఉదాహరణ? కరెక్ట్ ఆన్సర్ 1 పదిలపరుచుకునే భావన లోపం ఉండటం. ఆ లోపం ఉండటం వల్ల సాగదీస్తే అది పెద్దదంటారు. 2 సమానంగా ఉంటే అవి సమానంగా ఉన్నాయని అనుకుంటారు. 2 సమాన పరిమాణంలో ఉన్న గోరిని తీసుకొని ఏది పెద్దది అంటే 2 సమానం అంటాడు. తర్వాత వాటి ఎదురుగానే వాటిలో ఒక దానిని సాగదీసి ఈ రెండిట్లో ఏది పరిమాణంలో పెద్దదంటే సాగదీసిన మట్టి గోళీ పరిమాణంలో పెద్దదని చెప్పడం దేనికి ఉదాహరణ అంటే పదిలపరుచుకునే భావన లోపానికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ దశలో కాల, స్థల, సంఖ్యా భావనలు ఏర్పడతాయి? కరెక్ట్ ఆన్సర్ 2 మూర్త ప్రచాలక దశ. ఏ దశలో కాల, స్థల, సంఖ్యా భావనలు ఏర్పడతాయి అంటే మూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 2. మూర్త ప్రచాలక దశ ఎంత వయసు వరకు ఉంటుంది? కరెక్ట్ ఆన్సర్ 4 7 నుంచి 11 సంవత్సరాలు.
ముహూర్త ప్రచాలక దశ ఎంత వయసు వరకు ఉంటుంది? 7 నుంచి 11 సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ 4. ఏ దశలో వస్తువును గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3. పూర్వ భావనాత్మక దశ. ఏ దశలో వస్తువులను గుర్తించి వాటి పోలికల ఆధారంగా వర్గీకరిస్తారు? పూర్వ భావనాత్మక దశ. కరెక్ట్ ఆన్సర్ 3. పూర్వ ప్రచాలక దశ వయస్సు. కరెక్ట్ ఆన్సర్ 2 నుంచి 7 సంవత్సరాల వరకు. పూర్వ ప్రచాలక దశ వయస్సు 2 నుంచి 7 సంవత్సరాల వరకు. కరెక్ట్ ఆన్సర్ 2. బొమ్మలకు స్నానం చేయించి జోలపాటలు పాడటం ఏ దశలో కనిపిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1. పూర్వ భావనాత్మక దశ. బొమ్మలకు స్నానం చేయించి జోలపాటలు పాడించడం ఏ దశలో కనిపిస్తుంది అంటే పూర్వ భావనాత్మక దశ, అదే పూర్వ ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 1. మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ. కరెక్ట్ ఆన్సర్ 4. మూర్త ప్రచాలక దశ. మానసిక ప్రాకర్యాలు ప్రారంభమయ్యే దశ మూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 4. అహం కేంద్రీకృత భావన లక్షణాలు. కరెక్ట్ ఆన్సర్ 3. పూర్వ ప్రచాలక దశ. అహం కేంద్రీకృత భావన లక్షణాలు ఏ దశలో కనిపిస్తాయి అంటే పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తాయి. కరెక్ట్ ఆన్సర్ 3. ఏ దశలో భాషా వికాసం వేగంగా ఉంటుందంటే కరెక్ట్ ఆన్సర్ 1. పూర్వ భావనాత్మక దశ. ఏ దశలో భాషా వికాసం వేగంగా ఉంటుందంటే పూర్వ భావనాత్మక దశలో. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ దశలో నిగమనాత్మక ఆలోచన ప్రారంభమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 4. మూర్త ప్రచాలక దశ. ఏ దశలో నిగమనాత్మక ఆలోచన ప్రారంభమవుతుందంటే మూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ 4. అమూర్త ప్రచాలక దశ ఎన్నవ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ 2. 11వ సంవత్సరం నుంచి. అమూర్త ప్రచాలక దశ ఎన్నో సంవత్సరం నుండి ప్రారంభమవుతుందంటే 11వ సంవత్సరం నుంచి. కరెక్ట్ ఆన్సర్ 2. ఏ దశలో యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ లాంటి పండ్లను రంగు, రుచి, ఆకారాల ఆధారంగా వర్గీకరించగలరు? అవన్నీ పండ్లని సామాన్యీకరించగలరు? కరెక్ట్ ఆన్సర్ 3. అంతర్బుద్ధ ఆలోచన దశ. ఏ దశలో యాపిల్, బనానా, గ్రేప్స్, ఆరెంజ్ లాంటి పండ్లను రంగు, రుచి, ఆకారాల ఆధారంగా వర్గీకరించగలరు? అవన్నీ పండ్లను సామాన్యీకరించగలరు అంటే అంతర్బుద్ధ ఆలోచన దశ. కరెక్ట్ ఆన్సర్ 3. ఈ క్రింది వాటిలో సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 1. ఈ దశలో పదిలపరుచుకున్న భావన అవైపర్యాత్మక భావన ఏర్పడుతుంది. అమూర్త ప్రచాలక దశ అన్నారు, కాదు, అది మూర్త ప్రచాలక దశలో ఈ రెండు ఏర్పడతాయి. కాబట్టి అది సరికాదు, కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్. మిగిలినవి ఈ దశలో సమస్య పరిష్కార శక్తి ఉండదు, ఇది మూర్త ప్రచాలక దశ, ఇది కరెక్ట్. ఈ దశలో సమస్యకు పరిష్కార మార్గాలు ఉంటాయని గ్రహించగలరు, అమూర్త ప్రచాలక దశ, ఇది కరెక్ట్. ఈ దశలో ఊహించుకునే సామర్థ్యం ఎక్కువగా ఉంటుందంటే అమూర్త ప్రచాలక దశలో ఊహించే సామర్థ్యం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సరికానిది అంతగా అన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. ఈ దశలో పదిలపరుచుకునే భావన అవైపర్యాత్మక భావన ఏర్పడుతుంది, అది మూర్త ప్రచాలక దశలు, కానీ ఇక్కడ అమూర్త ప్రచాలక దశను ఇచ్చారు కాబట్టి అది తప్పు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 1. ఈ క్రింది వాళ్ళు సరికానిది. కరెక్ట్ ఆన్సర్ 4. ప్రతి తార్కిక ప్రచాలనం తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడాన్ని ఏమంటారంటే పదిలపరుచుకున్న భావన లోపం అని ఇచ్చారు, లేదు అవైపర్యాత్మక భావన లోపాన్ని తార్కిక ప్రచాలనం తిరిగి చేయవచ్చు అనే భావన లేకపోవడాన్ని అవిపర్యాత్మక భావన లోపం అంటారు, పదిలపరుచుకున్న భావన లోపం అంటారు, కాబట్టి ఇది సరికాదు. 4వ ఆన్సర్ కరెక్ట్. మిగిలినవి ఈ దశలో పిల్లవాడు ఉద్దీపనను ఎదురుగా స్పష్టంగా చూస్తేనే పరిష్కరించుకోగలడు, మూర్త ప్రచాలక దశ, ఇది ఓకే. ఈ దశలో తనకు తెలిసిన దారులు ఇంటికి చేరిపోగలడు, కానీ ఎలా ఇంటికి వచ్చామని అడిగితే వివరించలేడు, అంతర్బుద్ధి ఆలోచన దశ, ఇది ఓకే. ఈ దశలో సంకేతాలు ప్రతీకలతో ప్రత్యక్షం చేయబడతాడు, పూర్వ ప్రచాలక దశ, ఇది కూడా ఓకే. అందరూ ఎగ్జామ్ రాశారు, కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.